పార్టీ సిద్ధాంతం నేర్పుతుంది. ఇప్పుడు మాలి సంఘం మహాత్మా జ్యోతిరావు పూలే ఎందుకు వచ్చిండు, సావిత్రిబాయి పూలే ఏం పనిచేసిండు, అదే విధంగా అంబేద్కర్ సంఘాలు ఏం చేస్తాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు, ఎవరి కోసం వచ్చిండు, రమాబాయి అంబేద్కర్ గారు ఏం త్యాగం చేసిండని చెప్తారు. అదే విధంగా మరి ఆర్య సంఘాలు ఏం చేస్తాయి, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఎవరు, ఆయన ఏం చేస్తారు, ఆదివాసీ తుడుందెబ్బ ఏం చేస్తుంది, ఉమరమేం అంటే ఎవరు, మన కోసం ఎందుకు త్యాగం చేసి ఎందుకు ఆయన విగ్రహం పెట్టుకున్నామని చెప్తారు. పార్టీ అనేది తెలంగాణ ఎందుకు వచ్చింది, మరి ప్రవీణ్ కుమార్ ఇక్కడికి ఎందుకు వచ్చిండు, ఆయన ఎవరి కోసం వచ్చిన, ఆయన వస్తే ఎవరికి లాభం అయితే, ఆయనకు లాభం అవుతుందా మనకు లాభం అవుతుందా అనేది రెగ్యులర్ గా పార్టీ యువతను అందరినీ దగ్గర తీసి చెప్పాలి. యూత్ అంటే ఆయన కాసబాగా రాగే వచ్చి చెప్పాలి, లేకపోతే రాంప్రసాద్ వచ్చి చెప్పాలి, లేకపోతే మంగేష్ వచ్చి చెప్పాలి అనేది కాదు, లేకపోతే నవీన్ వచ్చి చెప్పాలి, అట్లా కాదు కదా. ఎవరికి వాళ్ళు ఊర్లలో కమిటీలు వేసుకోవాలి, వేసుకుంటేనే కలకాలం నిలుస్తుంది. లేకపోతే ప్రవీణ్ కుమార్ వచ్చినప్పుడే ర్యాలీ, లేకపోతే ఖాళీ అంటే అది మరి